బండి సత్యం యాదవ్ గారి అధ్యక్షతన వారి యొక్క అతిథులుగా ఈరోజు వారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు చాలా శుభదినం. ఈరోజు చాలా మంది వచ్చేవారు ఉన్నారు, కానీ అనివార్య కారణం వల్ల రాలేకపోయినారు. ముఖ్యంగా బండారు దత్తాత్రేయ గారు. అదే రకంగా ఇదే రోజు అంటే ఏప్రిల్ 3వ తారీఖున కడవెండి గ్రామము దేవునిపొల మండలం ఏది అదే రకంగా జనగాం జిల్లాకు చెందినటువంటి ఆయా గ్రామంలో మరి ఆ రోజు పుట్టినటువంటి మన దొడ్డి కొమర కమిటీ ఈరోజు భీమనగర్ మండలంలో ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం. మరి ఎన్నో సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా మేము ఎక్కడనో ఒక ఫోటో పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి మేము అగరబత్తులు ముట్టించి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తుంటాను. కనుక తర్వాత మా ఆలోచన విధానం ఏంటంటే మన కుర్మల్లో ఒక ముఖ్య నాయకుడు మనకు దొడ్డి కొమరయ్య. ఆయన చేసిన సేవలు మనకు ఆదర్శంగా ఉండాలని, యువత కూడా ఒక ఆదర్శప్రాయంగా ముందుకు రావాలని, గుర్తింపుగా ఉండాలని మేము విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పూనుకొని మా భీమనగర్ మండల్ ఒక కమిటీగా ఏర్పడి మరి ఒక సీనన్నను సంప్రదించి అన్న నేను ఇంటికి వస్తున్నా మాట్లాడుతున్నామని చెప్తే ఆయన మాకు సహకారం అందించి ఆ విగ్రహాన్ని ఆయన బహుకరంగా ఇచ్చిండు. దానికి మేమందరము చేదోడు వాదోడుగా అందరము కలిసి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే రేపు రాబోయే తరాలకు కూడా వచ్చే వాళ్ళకు కూడా యువకులకు కూడా మా యువత కూడా అందరూ ఆ విగ్రహాన్ని చూసి ఒక కుర్మ బిడ్డ ఇంత గొప్ప నాయకుడు, ఇంత గొప్ప యోధుడు ఉన్నాడని అందరూ తలుచుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయాలి అని అందరి సహాయ సహకారాలతో మన ఈ విగ్రహ కమిటీ వేసి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి దోహదపడింది. కాబట్టి ఇక్కడ వచ్చిన నాయకులందరూ మన ఎమ్మెల్సీ సత్యమన్న గారికి, మరి దూంగట్ల బాలరాజన్న గారికి, ఇక్కడ మన శ్యామన్న గారికి, మరి అయోధ్య యాదవ్ గారికి, రాకెల సీన్ గారు కూడా రాకెల సీనన్న కూడా మాకు ఎంతో సహకరించి మాకు ముందు నడిపించిన వ్యక్తి. మరి ప్రతిదాన్ని కూడా అన్న నువ్వు రావే పోదామంటే కూడా మా ముందుండి నడిపించిన వ్యక్తి. మరి ఇక్కడ జాన సత్తన్న కానీ ముఖ్య సలహాదారు, మన ప్రాణ కార్యదర్శి మన శ్రీశైలము సోమగోపాలన్న ముఖ్య సలహాదారుడు, వీళ్ళందరము ఒక కమిటీగా ఏర్పడి ఇంతవరకు తెచ్చినాము. కానీ ఈరోజు ఎంతో బ్రహ్మాండంగా చేయాలని అన్ని గ్రామాలు తిరిగి ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఈ సభను పెద్ద విజయవంతమైన సభగా ఏర్పాటు చేయాలని ఆశించినాం. కానీ అది ఆశలు నిరాశలుగా ఈ వరుదేవుడు మమ్మల్ని ఖండించలేదు. ఆ వరుదేవుడు ఖండించకుండా కానీ ఈరోజు మేము దొడ్డి కొమరయ్య విగ్రహం ఏర్పాటు చేసిన సందర్భంగా ఇంత వాన వర్షం పడి ఆ దేవుని కూడా ఖండించి మనపై అందరికీ వరాల జల్లు వర్షంగా కురిపించినందుకు మా దొడ్డి కొమరయ్యకు ఘనంగా నివాళులర్పించినందుకు మీ అందరికీ వచ్చినందుకు పేరు పెరిగిన ప్రతి ఒక్కరికి దూల్మేట్ల బాలరాజన్న గారు కూడా, మేము మాజీ కార్పొరేషన్ చైర్మన్, మరి అన్న కూడా అన్న రావాలి, మీరు మీ సహకారం ఉండాలి, మీరు రావాలి, మీరు వస్తే మా సభ కూడా విజయవంతంగా అవుతుందని మేము కోరగానే సత్యమన్న కానీ, దూల్మెట్ల బాలన్న కానీ, శ్యామన్న కానీ, మన బెట్ట సీనన్న కానీ, పింగళన్న మాకు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలంటే నాకు సహకరించండి. మన పల్లెగారి భాగ్యలక్ష్మి సీనన్న కూడా నేను ఆ విగ్రహం పెడదామంటే చాలా మంది ఆబ్జెక్షన్ చేశారు. రమేష్ అన్న వీడే పెడతావు, నువ్వేదన్నా పెడతావు, వేరే దగ్గర మెయిన్ రోడ్లో పెట్టుకో ఇవన్నీ అంటే, మరి అన్న పింగళన్న కూడా సీనన్న ఇక్కడ మాకు సహకరించి రమేష్ ఇక్కడ విగ్రహము ఇక్కడనే పెట్టుకోండి, మీరు ఈ పక్కనే పెట్టుకోవాలని మాకు సహాయ సహకారాలు అందించినందుకు అందరికీ పేరు పేరున వార్డు మెంబర్లకు కానీ, మాజీ ఉప సర్పంచ్లకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ మా కుటుంబ సోదరులు ప్రతి ఒక్కరు సహకరించారు. గ్రామంలో యాదవులు కానీ, కుర్మోలు కానీ ప్రతి విషయంలో కూడా రమేష్ అన్న మీరు మీ ఎంబడి నేనున్నాని నాకు సహాయ సహకారాలు అందించిన
మండల ప్రజాప్రతినిధులకు, దూరం నుంచి వచ్చిన వివిధ మండలాల నుంచి వచ్చిన వారికి, కళాకారులకు కూడా అన్న మీరు రావాలన్నాని పల్లె నర్సన్నను కూడా కోరంగానే తమ్మి అన్న నేను వస్తానన్నా మీకు మీ సభను కూడా విజయవంతం చేస్తా అని ఆయన నాకు మాటిచ్చి ఇలా వాన్లో కూడా తరిసి ఇంతవరకు నన్ను ముందుకు నడిపించిందంటే మీ అందరికీ పేరు పేరున నా సహకరించిన మండల కార్యకర్తలందరికీ గారికి కూడా ప్రతి ఒక్కరి చిన్నలకు పెద్దలకు చేతులెత్తి దండం పెడుతున్నా. ఈ కార్యక్రమాన్ని ఫుల్గా విజయవంతం చేయాలి. ఒక 6-7 మందితో అనుకున్నాం, కానీ ఈ విధంగా మనము చేసుకోవాల్సి వచ్చింది. మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభ నేను ముగిస్తున్నా. తెలంగాణ తొలి సాయుధ పోరాట అమరవీరుడు దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా బీబీనగర్ మండల కేంద్రంలో కుర్మ సోదరులందరూ కూడా కమిటీగా ఏర్పాటు చేసుకొని ఇటు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చారిత్రాత్మకం. ఎందుకంటే ఎంతో మంది అమరులు ఉంటారు, కానీ ఏదైనా యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు మొదట నిలబడేవాడే చరిత్రలో నిలిచిపోతాడు. ఈ విషయంలో దొడ్డి కొమరయ్య గారు అప్పట్లో నిజాం పాలనలో ఈ భూస్వాములకు, దొరలకు అందరికీ వ్యతిరేకంగా పోరాడి ముందు వరుసలో నిలబడి మొదటి తోటతోని అమరుడయి ఒక స్ఫూర్తిని నింపిండు ఉద్యమంలో. దొడ్డి కొమరయ్య గారు ఆ రోజు మరణము తెలంగాణలో మొత్తం కూడా ఒక విప్లవంగా బయలుదేరి ఇట్టి విప్లవము విజయవంతమైంది. కాబట్టి దొడ్డి కొమరయ్యని చరిత్రలో గుర్తించుకొని ఆయన మొదటి అమరవీరుడు కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ముందుకు నడిచారు ఆ రోజుల్లో. కాబట్టి అట్టి మహానుభావుడు విగ్రహాన్ని ఇక్కడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులందరికీ కూడా థ్యాంక్స్, ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. మన బీబీనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి కుర్మ సంఘం, యాదవ సంఘం అధ్యక్షులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ ఎమ్మెల్సీ సత్యమన్న గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మన దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్న గారు, మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి జయంతి 98వ జయంతి మన బీబీనగర్ మండల కేంద్రంలో విగ్రహం పెట్టి చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దామని అనుకున్నా కానీ అంతకంటే ఎక్కువ సక్సెస్ అయిందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వర్షంలో ఒకరోజు వర్షం కురిస్తేనే మనము ఎంత ఇబ్బంది పడుతున్నాము. మన తెలంగాణ సాయుధ పోరాటం గురించి, మన తెలంగాణ గురించి ఎంతో కష్టపడి ప్రాణాలు అర్పించినటువంటి దొడ్డి కొమరయ్య గారిని మనం ఏ విధంగా చూడాలనేది ఈ సభాముఖంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా మంది మాట్లాడే వ్యక్తులు ఉన్నారు కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరుగైపోయింది, స్టేజ్ మొత్తం ఖాళీ ఉంది, ఇబ్బంది అనిపిస్తుంది. అయినప్పటికీ ఇంతటి వానను కూడా సరే మన కోసమే వచ్చింది వాన. ప్రకృతి చల్ల చేసింది, మనసు నిండా చల్ల చేసింది. నాకు మధ్యాహ్నం అనిపిస్తుండే, నేను నైట్ కాక ఫోన్ చేసిన కాక మరి ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుంది, మరి వాన వచ్చే అవకాశం ఉన్నట్టుంది అంటే ఏది ఉన్నా ఆగదు కదా పేట, కాక ఆగదని చెప్పిండు. కానీ మనసులో నిండే ఒకటి ఉండే, అంటే మధ్యాహ్నం ఎండ ఉండే కుర్మోళ్ళు గొర్రెలు కాసుకుంటోళ్ళు, మేకలు కాసుకుంటోళ్ళు, బర్రెల కాడు ఉంటోళ్ళు, మా కులస్తులందరూ ఖచ్చితంగా మండల కేంద్రానికి వచ్చి దొడ్డి కొమరయ్య విగ్రహ ఏర్పాటుని కనులారా చూస్తారనుకున్నా. అలా ఏమంటే వర్షం వస్తే నిమ్మల పడుతున్నారు అనుకున్నా, కానీ వర్షం ఇంకా ఆగకుండా మళ్ళీ కొంత ఇబ్బంది పెట్టినట్టుకి ఖచ్చితంగా ఈ విమలక గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాం. స్థానికంగా ఇక్కడ ఉన్నారా? ఈరోజు కులస్తులందరికీ శనార్థులు. ఈరోజు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా కొంతమంది మహానుభావులు పుట్టినరోజులు చాలా గడియం మంచిదంటారు. కాబట్టి ఈ యొక్క ఎండాకాలంలో ఇంత చల్లటి వాతావరణము మనకు చూపించిందంటే కొంతమంది పుట్టిన రోజుల వల్ల శుభసూచకమని మనం అనుకోవాలి. మనం ఏదో వర్షం ఇబ్బంది పెట్టిందని కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఇంత మంచి వాతావరణంలో మనం చేసుకుంటున్నాం, సంతోషం. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ
ఇక పేరు పేరున ఎందుకంటే టైం లేదు కాబట్టి ఏమనుకోవద్దు కులస్తులకు అందరికీ గొల్లా కుర్మ అందరికీ నా యొక్క దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని పెట్టడానికి కనీసం ఒక 6 నెలలు పట్టింది. మేము ఒక 7-8 మంది కలిపి మండలంలో అందరి సహకారం తీసుకొని ఈ 7-8 మందితోని దాదాపు ఒక 1000 మంది సలహాలు తీసుకొని అందరూ ఒక 20-30 మంది మాకు అందరు సహకరించారు. వాళ్ళందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సహకరించిన వాళ్ళకు కూడా మళ్ళీ మేము కూడా రుణపడి ఉంటాము. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకా మాట్లాడాలని ఉంది కానీ వర్షం వల్ల మాట్లాడలేకపోతున్నాం. సరే ఇక మాట్లాడండి. సాయుధ పోరాట తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ దొడ్డి కొమరయ్య గారి ఆశయాలకు మనము కంకణపత్రమై ఉండి ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ రాగల తరంలో కూడా మనం ఆదర్శంగా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. కొమరయ్య దీనికి ఎన్నో రోజుల నుంచి కనీసం ఒక 5-6 నెలల సంది అందరూ సంఘం అంతా కలిసి అందరం కూడా చేయాలి. దొడ్డి కొమరయ్య విగ్రహం కూడా పెట్టి చేద్దాం అనుకున్నాం. అదే అందరూ కలిసి మాకు సహాయకారులకు మన గ్రామంలో కానీ మన మండలంలో అందరూ సహకారం చేశారు. అందరికీ నా ఉద్యపూర్వక నమస్కారం. మన విమలక్క గారికి మన సత్యనారాయణ గారికి అందరికీ నా ఉదయ నమస్కారం. జై కొమరయ్య. ఇప్పుడు రైతును కాపాడుకోవాలి. దొడ్డి కొమరయ్య వారసులుగా మనందరం బయలుదేరి ప్రతి ఒక్కరం ఇంకొకరికి కనీసం ఒకరికన్నా ఒకరం సాయం చేసి ముందుండాలి. పోరాటంలో కూడా మన వంతు పనిచేయాలని కోరుతూ రమేష్ అని కమిటీ దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న అరుణోదయ సంస్కృతి అధ్యక్షురాలు సోదరి మన జాతి బిడ్డ మరి మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి అక్క విమలక్క గారు, అదేవిధంగా మన జాతి బిడ్డ ఉద్యమ కిరటం మన బాలరాజు గారు, అదేవిధంగా మన అడ్వకేట్ రవీందర్ గారు, మరి యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు భుక్తి కోసం సాగినటువంటి పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఈ రైతాంగ పోరాటం మరి దాంతోనే లక్షలాది ఎకరాలు పంచబడి ఇలా భూస్వాముల వ్యతిరేక పోరాటం తెలంగాణ సమాజం అంతా కూడా ముందుకు పోతా ఉంది. అయినా కూడా ఆధిపత్య శక్తులు ఈనాడు బడుగు బలహీన వర్గాలు మరి ఇలా రాజ్యాంగంలో కానీ అధికారంలో కానీ మనకు దక్కకుండా మనం ఇవాళ అన్ని వర్గాలుగా వెనుకబడి ఉన్నాం. కానీ ఇవాళ రాబోయే కాలం ఇలా సామాజిక ఉద్యమాలు భారతదేశంలో పెద్ద ఎత్తున సాగుతూ ఉన్నాయి. అంటే దొడ్డి కొమరయ్య అమరత్వంతో మరి ఆర్థిక అసమానతలు లేని ఆధిపత్యానికి వ్యతిరేకంగా సవాలుగా నిలబడాలని మనం అందరం కూడా స్ఫూర్తిగా నిలబడాలి. ఎందుకంటే ఇవాళ ఇలా కార్పొరేట్ రాజకీయాలు ఇవాళ ఓట్లు పెట్టి డబ్బులు పెట్టి కొనుగోలు చేసి ప్రజలంతా కూడా మభ్యపెడుతున్నటువంటి కాలం. ఈ కార్పొరేట్ రాజకీయాల్లో ఒక పేదవాడు కానీ ఒక మామూలు పాల్దాసు లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఒక గొల్ల కుర్మ బిడ్డ ఇలా పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే 100 కోట్లు 200 కోట్లతోనే మేము డబ్బులు పెట్టి కొనుగోలు చేసేటువంటి శక్తి ఉన్నటువంటి అని ఇలా ఉండాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు రాజకీయాలను శాసిస్తున్నారు. ఒకనాడు ధర్మపుక్ష లాంటి వాళ్ళు, ఆరుట్ల కమలాదేవి లాంటి వాళ్ళు, అదేవిధంగా భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు రైతాంగ నాయకులు నాయకత్వం వచ్చినటువంటి ఈ నేల మీద ఇవాళ కార్పొరేట్ రాజకీయాలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. అందువల్ల సోదరులారా, ఈ రాబోయే రోజుల్లో సామాజిక ఉద్యమాల ఫలాలు ఇవాళ ప్రయాణం చేద్దాం. ఎందుకంటే దొడ్డి కొమరయ్య వారసులం ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా మరి ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మరి ఎందుకంటే వర్షం వచ్చింది, చాలాసేపు అయింది, ఇప్పటికీ అనేక మంది చాలా నాకంటే ముందు కూడా మన అక్క విమలక్క కూడా మంచి పాట పాడి మనందరికీ కూడా పూర్తిగా ఉన్నది. అందువల్ల బాలరాజు గారు అనేక విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ సమాజంలో మరి యాదవులు కానీ కుర్మ సోదరులు ఒక ప్రముఖ పాత్ర పోషించడానికి మనమంతా కూడా కంకణ పొత్తులు కావాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో మరి ముఖ్యంగా లక్షలాది పెద్ద
సమూహం ఉన్నటువంటి సమాజం. మరి అందువల్ల ఇలా ఆలోచన చేయాలి. ఈ కార్పొరేట్ రాజకీయాలకు వ్యతిరేకంగా మనం పోరాటాలు సాగించాలి. మరి పేద వర్గాలు సముచిత స్థలాలకు రావడానికి మనం ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పినట్టు ఇంకా పేదవానికి భూమి దక్కలేదు, నిరుద్యోగం లేదు, నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు. అనేక మంది ఇలా మనం చూస్తా ఉన్న పట్టణ ప్రాంతాల్లో వలస కూలిగా పోతా ఉన్నారు. ఇవాళ మనం సాధించుకున్న తర్వాత ఆ సాధనలో వచ్చినటువంటి డిమాండ్స్ ఏంటివి, ఆనాడు జరిగినటువంటి మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం ఇచ్చినటువంటి పిలుపు ఏమిటి అంటే పేదలకు భూములు దక్కాలని. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. మన రాష్ట్రం మనకు వస్తే మన భూములు, మన వనరులు, మన ఉద్యోగాలు, మన చదువులు మనకు ఉంటాయని అనుకున్నాం. కానీ ఇప్పటికీ కూడా దున్నుకునేటువంటి వారి చేతుల్లో భూమి లేదు, దున్నుకునేటువంటి వాళ్ళ చేతుల్లో భూమి లేదు. అందుకనే గట్టి కొమరయ్య నినాదం ఏమిటి అంటే దున్నే వారికే భూమి కావాలని, దున్నుకునేటువంటి వాళ్ళకే భూమి కావాలని. అట్లా దున్నుకునేటువంటి వాళ్ళ చేతుల్లోకి భూమి వచ్చేంత వరకు దొడ్డి కొమరయ్య వారసులంగా, దొడ్డి కొమరయ్య ఆశయాల్ని ముందుకు తీసుకుపోయేటువంటి వాళ్ళంగా ఇవాళ ఈ విగ్రహాన్ని ఇక్కడ మనం ఆవిష్కరించుకొని ఆ రకంగానే ప్రతినబూనిండ్రు అని నేను అనుకుంటున్నాను. అంతేనా? అంతే కదా? అందుకోసం మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ అట్లాంటి న్యాయమైనటువంటి పోరాటాల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా మీ విమలక్కగా, మీ చెల్లెగా, మీ అక్కగా ఖచ్చితంగా మీ వెంట అరుణోదయం ఉంటుందని, నేనుగా కూడా మీ వెంట ఉంటానని మరొకసారి కూడా తెలియజేస్తూ, ఈ ప్రాంతవాసిగా నాది ఆలేరే, నేను పుట్టింది ఆలేరే, ఈ ప్రాంతమంతా కూడా నేను తిరిగిన దాన్నే. కావున గతంలో నేను ఇక్కడ ప్రోగ్రాం కూడా ఒకసారి మిస్ అయినాను. ఇవాళ ఖచ్చితంగా టైంకి రావాలని అనుకున్నా కానీ సరే వర్షం వచ్చినందుకు మనం బాధపడవద్దు. కానీ ఇవాళ చల్లబడింది వాతావరణం కూడా, కాకపోతే కొంచెం ప్రోగ్రాం అటు డిస్టర్బ్ అయింది. అట్లా కరెంటు కూడా పోయింది హైదరాబాద్లో. ఎక్కడికక్కడ కరెంటు పోవడము, అసలు వరదలే వారుతున్నాయి నీళ్లు రోడ్ల మీద. అందుకోసం మిత్రులారా, ఏది ఏమైనా మన దొడ్డి కొమరయ్య ఆశయాన్ని మనం ముందుకు తీసుకుపోవడమే ఇవాళ చేయాల్సినటువంటి పని. ఇవాళ అందుకోసమే సరే ఏది ఏమైనా హెచ్సియు భూములు, ఆ భూములకు సంబంధించినటువంటి విషయంలో ఇవాళ ఈ ప్రభుత్వం కొంచెం ఇబ్బందికరమైన, కొంచెమే కాదు చాలా కూడా, మరొకసారి తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి తీరు ఇవాళ 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు అక్కడ చూస్తున్నాం. అది కొంచెం బాధాకరమే, చాలా బాధాకరం అది. సరే ఏది ఏమైనా కోర్టు తీర్పు వచ్చింది, స్టే ఇచ్చింది కోర్టు. స్టే ఇవ్వడం వల్ల కొంచెం ఉపశమనంగా ఉంది. ఏది ఏమైనా హెచ్సియు భూములు హెచ్సియుకే దక్కే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఆలోచించాలని తమ్ముడు బాలరాజు గారికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఏది ఏమైనా హెచ్సియు విద్యార్థులు చేస్తున్న పోరాటం న్యాయమైంది. ఆ భూములు వాళ్ళకే దక్కాలి. ఎవరికి దక్కే భూములు వాళ్ళకే దక్కాలి. ఎవరికి చెందాల్సిన భూములు వాళ్ళకే చెందాలి. ముఖ్యంగా దున్నుకునేటువంటి వారి చేతుల్లోకి ఆ భూములు ఉండాలి. అట్లా చాలా ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్నటువంటి, ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్నటువంటి ప్రజలకు పట్టాలు ఇవ్వాలని మనం ఎట్లయితే డిమాండ్ చేస్తున్నామో అదే రకంగా హెచ్సియు భూములు కూడా హెచ్సియుకి దక్కే విధంగా మనమంతా కూడా వాళ్ళ పక్షాన నిలబడదాం. వాళ్ళు చేస్తున్న పోరాటం న్యాయమైంది. వాళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చినా, ఇక్కడి నుంచి ఉన్న పిల్లలు కూడా అనేక మంది ఉన్నారు. అంతా మన పిల్లలే. మన పిల్లలు చేస్తున్న పోరాటానికి మనమంతా మద్దతు తెలుపుదామని మరొకసారి తెలియజేస్తూ, జోహార్ కామ్రేడ్ దొడ్డి కొమరయ్య, జోహార్ కామ్రేడ్ దొడ్డి కొమరయ్య, కడవెండి బిడ్డ కామ్రేడ్ రేణుకక్క, జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, జోహార్ జోహార్. థ్యాంక్ యూ. సందర్భంగా వారి జాతీయ కార్యవర్గానికి, రాష్ట్ర కార్యవర్గానికి మరి ఒక కుర్మగొల్ల బిడ్డను మరి ఎమ్మెల్సీగా అవకాశం వస్తే, మీరు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు, నెల్లికంటి సత్యం గారికి అవకాశం ఇచ్చినందుకు, ఈ యొక్క కుర్మగొల్ల దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ సందర్భంగా ఆ జాతీయ కమిటీకి, రాష్ట్ర కమిటీకి మరి ఒకే ఒక్కటి అవకాశం వారికి కూడా ఇచ్చినందుకు చాలా సంతోషం అన్న. మీరు కూడా మొదటి కార్యక్రమం కూడా నాకు తెలిసి మీరు ఎమ్మెల్సీగా రేపు 7వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. మరి మొదటి ప్రమాణ స్వీకారం కాకముందే మొదటి ప్రోగ్రాంకి ఏ జాతిలో అయితే ఏ బిడ్డ పుడతాడో
ఆ జాతి బిడ్డ ఆవిష్కరణ కార్యక్రమానికి నువ్వు రావడం మా సభా కమిటీ తరఫున ఈ యొక్క విగ్రహావిష్కరణ కమిటీ తరఫున నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక వీరుడు మరణిస్తే వేల కొద్ది వీరులు ప్రభవింతురని అంటారు. బండ్రు నరసింహుల యొక్క వారసత్వం అక్కడనే దొడ్డి కొమరయ్య గారి ఆ గాలులు జనగాం నుంచి వీచిన కడవెండి నుంచి వీచిన గాలులు, ఆ వీచిన గాలులలో బండ్రు నరసమ్మ పుడితే వారి వారసత్వాన్ని పుణుకుపుచ్చుకొని మా అక్క మా అందరికీ ఆరాధ్య దైవం అనుకోవచ్చు మేము. అటువంటి మా అక్క మా విమలక్క ఈ గడ్డ మీద పుట్టినందుకు మేము అందరం కూడా గర్వపడతా ఉన్నాం. మా జాతిలో పుట్టినందుకు అందరం గర్వపడతా ఉన్నాం. వాస్తవానికి బండారు దత్తాత్రేయ గారు ఈ కార్యక్రమం రాలేరు, కానీ చాలా ఎంత ఒబీడియంట్ ఎట్లుంటారో అర్థం కదా రాజకీయాలు. వాస్తవంగా వారి సిద్ధాంతం సైద్ధాంతిక వివాదాలు మాకు ఉన్నప్పటికీ, మీరు లెఫ్ట్ పార్టీలలో పనిచేసిన తర్వాత గులాబీ పార్టీలో పోయినప్పటికీ, కానీ ఎంత గొప్పగా ఎదిగిన బిడ్డ మన జాతిలో ఉన్నందుకు బండారు దత్తాత్రేయ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇదే పక్క నియోజకవర్గం ఆలేరు నియోజకవర్గంలో ఇలా ప్రభుత్వం ఇప్పుగా ఉండి మా జాతికి వదిలేస్తున్నటువంటి మా బీర్ల అయ్యయ్య గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి చాలా గొప్పగా అనేక రోజులుగా మా సోమ్ రమేష్ గారు, మా సోమ్ గోపాల్ గారు, మా మంగ అశోక్ గారు, అదేవిధంగా మా ముత్యాలన్న గారు, అదేవిధంగా మా జాన సత్యనారాయణ గారు, అదేవిధంగా మా జూకంటి రవీంద్ర గారు, అదేవిధంగా మా శ్రీశైలం గారు, అదేవిధంగా మా శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా అయోధ్య గారు, ఎస్పెషల్గా ఆయన గుండె బాగాలేకపోయినా ఆయన వేల గుండెలు బతికిస్తాడు ఆయన. అటువంటి గొప్ప మనసత్తుడు మా అయోధ్య గారు, అదేవిధంగా మా రేఖల సీన్ గారు, మా అల్లుడు ముద్దుగా మా అశోక్ గారు, అదేవిధంగా మా యొక్క పాండురంగం గారు చెప్పినారు మర్చిపోతాను రమేష్ అని. ఇంకో మా చీర ఐలయ్య గారు పక్కనే ఉన్నాడు, మా తమ్ముడు ప్రత్యేక కొండమాడుగు విలేజ్కి నన్ను ఎప్పుడు పిలుస్తూ ఉంటాడు. చాలా సంతోషం. ఇంకా అందరి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే మా పల్లె నరసింహులు కూడా సిపిఐ కార్యవర్గ సభ్యులు మా జానపదం చెప్పి మర్చిపోతాం. అదేవిధంగా మా కళాకారులు, అదేవిధంగా మా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దామోదర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, అదేవిధంగా శ్రీశైలం గారు, అదేవిధంగా మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చినారు. అదేవిధంగా అక్క యొక్క అనగానే మీరు కూడా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తల్లి ఇక్కడ కృష్ణవేణి గారికి. అదేవిధంగా పత్రికా మిత్రులు కొద్దిమంది అయినా కూడా అనేక మందికి ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమాన్ని చూపించేటువంటి గొప్పతనం పత్రికా మిత్రుల ఉంది. కాబట్టి మీకు కూడా పత్రికా మిత్రులు వరుసలు కూడా వచ్చినారు, కొంతమంది లైవ్ కూడా పెట్టారు. అంజలి టీవీ వాళ్ళు, మిగతా మిత్రులు పత్రికా మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలా ఆశయాల కోసమై అసువులు బాధినటువంటి అమరవీరులను గుర్తు చేస్తూ, వాస్తవానికి ఇవాళ ఒకరోజు చచ్చిపోతే, నేను ఇలా జైల్లో ఉన్న తెలంగాణ ఉద్యమం సమయంలో అక్కడనే అమరన్న ఉన్నాడు. ఆ రోజు ఒక పాట వచ్చింది పేపర్లో కూడా, మేము జైల్లో ఉన్న సందర్భంలోనే, ఏది తెలంగాణ విద్యార్థులు ఉద్దేశించి. అందులో ఆయన జైల్లో మేము కూడా అక్కడనే వికారాబాద్లో అరెస్ట్ అయ్యి అక్కడనే ఉన్నాం. అంటే గొప్ప కుటుంబంలో వాస్తవానికి అనేక రకాల చదువు ఉంది, సంస్కారం ఉంది, అన్నింటినీ కూడా ప్రజల కోసం పనిచేయాలన్న ఆలోచన చాలా మంది తక్కువ వస్తుంది. అక్కడ మీ త్యాగం, మీ తపన, మీ ఆలోచన ఖచ్చితంగా అనేక మందికి ఊపిరినుతుందాక మీరు ఒక గొప్ప జాతిలో పుట్టి ఒక సమాజ జాతి కోసం పనిచేసినందుకు మేమందరం గర్వపడుతూ, మరి ప్రత్యేకంగా నెల్లికంటి సత్యం గారు వాస్తవంగా చాలా కరుడు కట్టినటువంటి ఒక సైద్ధాంతిక పునాదులే కట్టడం ఈజీ కాదు. అనేక సంవత్సరాలుగా ఒక పార్టీ నమ్ముకొని ఆ సిద్ధాంతంగా పనిచేస్తూ, మరి అలా ఒక చిన్న కుటుంబం నుంచి అలా రాష్ట్ర శాసన మండలి పెద్దల సభలో అడుగుపెడుతున్నందుకు కూడా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా నెల్లికంటి సత్యం గారికి ప్రధానంగా ఇలా అంశాలు తెలియజేస్తా ఉన్నా. ఒకరోజు ఈరోజు చనిపోతే ఒకరోజు స్టేటస్ మాత్రం ఈరోజు సాగు యొక్క విలువ వాస్తవంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఒకరోజు చచ్చిపోతే ఒకరోజు స్టేటస్ మాత్రమే, రిప్ అని పెడతా ఉన్నారు, అంతో ఇంతో ఆ అసురుని వాళ్ళని పెడతా ఉన్నారు అంతే. కానీ 1927లో పుట్టిన మనిషి 1927 ఫిబ్రవరి 3వ తారీఖు రోజు 98 ఏళ్ల కింద పుట్టినటువంటి, అదే ఏప్రిల్ 3వ తారీఖు రోజు పుట్టినటువంటి ఈ మనిషి 98 ఏళ్ల తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఒక స్టే చేసి, ఒక ఏర్పాటు చేసి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ వీరుని గొప్పతనం గురించి మాట్లాడుతున్నామంటే ఆ వీరుడు చేసిన త్యాగం ఆకాశం అంతా ఎత్తని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం. 1946 మరి జూలై 4వ తారీఖు రోజున ఎవరి కోసం చనిపోయాడు? ఒక గొల్లకుర్మ జాతి బాగుపడాలని చనిపోడు. ఈ సమాజంలో అనగారిన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు భూమి ఉండాలని, ఆ భూమి మీద హక్కు ఉండాలని
ఈ భూమి మీద మీ పెత్తనం ఏందని చెప్పేసి, ఆ పెత్తనం నశించాలని చెప్పేసి చనిపోయిన సామాజిక ఉద్యమకారుడు, సామాజిక విప్లవవేత్త, సామాజిక అట్టడుగు వర్గాలకు, అనగారిన వర్గాలకు ఒక ఆయువు పట్టినటువంటి ఒక వీరుడు దొడ్డి కొమరయ్య. ఆ దొడ్డి కొమరయ్య మన జాతిలో పుట్టడం మనం గర్వకారం పడాలి. సమాజ చట్టం కోసం, సమాజ జాతి ప్రగతి కోసం పనిచేసిన మహానాయకుడు 1946లో చనిపోతే 78 ఏళ్ల తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటామే. ఒకరోజు చచ్చిపోతే ఒకరోజు స్టేటస్, ఈరోజు వాస్తవంగా రిప్పని పెట్టేస్తారు, అది ఇంకొకటి నెక్స్ట్ రోజు గుర్తుపడతలే. అటువంటి మహనీయుడు మన జాతిలో పుట్టి ఈ సమాజం కోసం పనిచేసినందుకు అంబేద్కర్ ఎట్లయితే అందరి వాడో, దొడ్డి కొమరయ్య కూడా ఈ సమాజ హితం కోసం పనిచేసిన అందరి వాడని చెప్పేసి సగర్వంగా మనం చాటాల్సిన అవసరం తెలియజేస్తా ఉన్నాం. కడవెండిలో ఆ రోజు ఇస్నూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళ తల్లి చేసిన జానకమ్మ ఏదైతే ఉందో ఆమె మహిళ కావచ్చు, కానీ వారి యొక్క భూమి మీద హక్కు మీద మీకు వాటా లేదంటే వారి యొక్క అన్న మల్లయ్య, 6 సంతానం గట్టమ్మకు కొండయ్య, 6 సంతానంలో రెండో వాడైన కొమరయ్య, మొదటి వాడు మల్లయ్య. ఆ రోజు 1946లో ఆంధ్ర మహాసభ పేరుతోటి ఈ భూముల మీద భూపుష్టి పోరాటం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆంధ్ర మహాసభ రావి నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడితే, ఆ రావి నారాయణ రెడ్డి గారు ఏర్పడిన నాయకత్వ బృందంలో దొడ్డి మల్లయ్య కూడా సభ్యుడు. అన్న వారసత్వాన్ని గుర్తుకొని ఆ రోజు ఉన్నటువంటి ఆ విష్ణునూరు దేశముఖ్ తల్లి అయినటువంటి జానకమ్మకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో మరి భూమి కోసం, ముక్తి కోసం అమరుడైనటువంటి బిడ్డ దొడ్డి కొమరయ్య అని చెప్పేసి సగర్వంగా మనం చెప్పగలం. ఆ విధంగా తెలంగాణ తొలి పోరాటంలో సాయుధ పోరాటం అది. ఆ సాయుధ పోరాటంలో అనేక వేల ఎకరాల భూమిని పంచడం, అది రష్యా పోరాటానికి న్యాయం చేయింది, అది కేరళ రైతాంగ పోరాటానికి ఆయువైంది. ఊకనే కాలే, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం రష్యా విప్లవానికి సూచికైంది. కేరళలో రైతాంగ పోరాట విప్లవమైంది. దొడ్డి కొమరయ్య ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదో మన బీబీ నగర్ కో తెలంగాణకు పరిమితం కాలే. ఆ రోజు తెలంగాణ పోరాటంలో, సాయుధ పోరాటంలో సోనియామణి గారు ఇచ్చిన దొడ్డి కొమరయ్య స్ఫూర్తి రష్యా విప్లవానికి నాందైంది, కేరళ రైతాంగ పోరాటానికి నాందైంది. అంత గొప్ప బిడ్డడు ఈ జాతిలో పుట్టే ఎంత గర్వపడాలి మనము. ఆ వీరి యొక్క త్యాగాన్ని ఎంత తీసుకుపోవాలి. యువతకు ఇది తెలవాలి. కాబట్టి అందరూ అనుకుంటే విగ్రహం పెడితే ఏమొస్తారని చెప్పేసి అనుకోవచ్చు. విగ్రహాలు ఎన్ని పెట్టినా గతంలో ముఖ్యమంత్రి విగ్రహాలుగా పెట్టారు దేశం రాష్ట్రం అంతా. ఎన్ని పెట్టిననుకుంటున్నావు? విగ్రహం అనేది ఒక ప్రతీక, పోరాటానికి ప్రతీక, త్యాగానికి ప్రతీక, భవిష్యత్ తరాలకు ప్రతీక. కాబట్టి ఈ విగ్రహం చూసినప్పుడల్లా ఈ జాతి ఎప్పుడు కూడా మన కోసం మనది పోరాడదు, పేదల కోసమే, ప్రజల కోసమే పోరాడుతుంది. ఇవాళకి ఎవరి కోసం పోరాడుతుంది? ఇవాళకి ఎవరి కోసం పోరాడుతూ ఉంది? ప్రజల కోసం పోరాడుతూ ఉంది. ప్రజల కోసం పోరాడే గుణం ఈ వర్గాల్లో ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మరి తుపాయితో పెట్టలు అక్కడ గండ్రగొడ్డలు పెట్టినారు. అక్కడ అటువంటి గండ్రగొడ్డలి రూపము, ఆ దొడ్డి కొమరయ్య రూపం చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది. కాబట్టి ఆ ఈరుని వారసత్వాన్ని పురికిపుచ్చుకున్న ఓ బిడ్డలారా, డెఫినెట్గా భవిష్యత్తులో ఇటువంటి ఉద్యమాలకు మీరు నాంది కావాలని, అదేవిధంగా మనం అనుకుంటా ఉన్నాం. వడ్డించేవాడు మనవాడు ఉంటే కడబంతిలో ఉన్న కూడా మూలబొక్క తీసుకొచ్చేస్తారు. వడ్డించేవాడు మనవాడు ఉండాలంటే మహాత్మా జ్యోతిరావు పూలే చెప్తాడు, విద్య లేక వివేకం లేదు, వివేకం లేక జ్ఞానం లేదు, జ్ఞానం లేక సంపద లేదు, సంపద లేకనే అధికారం లేదు, అధికారం లేకనే మన అనారోగ్య వర్గాలు బయటపడిపోతున్నాయి. అంతే అంటున్నాడు కదా, ఈసమెత్తు బంగారం కంటే మాసమెత్తు అధికారం ఇంపార్టెంట్ అని మాట్లాడతాడు. వాస్తవంగా అధికారం చాలా ఇంపార్టెంట్. ఇవాళ అధికారం అనేటువంటి ఆకాంక్ష కోసం అనేక సంవత్సరాలు కష్టపడి మరి అలా ఒక ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి, అధికారం ఉన్నా లేకపోయినా ఏవో మినిస్టర్, ఏవో ముఖ్యమంత్రి కంటే గొప్ప వారసత్వాన్ని పురిపుచ్చుకున్న మా అక్క విమలక్క. వాస్తవానికి నేను అంటా ఉంటా, దూదిమెట్ట బాలయ్య యాదవ్కి కార్పొరేషన్ చైర్మన్ ఏంద్ర నాయన, కార్పొరేషన్ చైర్మన్ కాదు. ఏపీ ఎన్జిఓల సభలు 2011 సెప్టెంబర్ 7వ తారీఖు రోజున ఆంధ్రోళన సభలో ఏదైతే అశోక్ బాబు మీటింగ్ జరిగిందో, ఈ గడ్డ తెలంగాణ గడ్డలని చెప్పి నినదిస్తే, ఆ నినదించిన క్వశ్చన్ నేనే ఇచ్చి చదువుకుని ఎగ్జామ్ రాసేవాడిని. ఆ క్వశ్చన్ ఎగ్జామ్ అయింది 2013 సెప్టెంబర్ 7వ తారీఖున. ఏపీ ఎన్జిఓల సభలో నినదించిన విద్యార్థి నేత ఎవరు? 4 ఆప్షన్ ఇస్తే, నా ఆప్షన్ ఇస్తే కరెక్ట్ 1 మార్కు. అది ఎక్కడొచ్చిందంటే ఏఈ ఎగ్జామ్లో 64 క్వశ్చన్ వచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ 2016లో 194 క్వశ్చన్ వచ్చింది. ఇంకేం కావాలి?
విమలక్క లాంటి వ్యక్తులకు ఏం కావాలంటే నేను ఈ జాతి కోసం సమాజం కోసం పనిచేసే వాళ్ళను ఎప్పుడు చరిత్ర మర్చిపోదు. ఒక వీరుడు మరణిస్తే వేల కొద్ది ప్రభావితులంటే అక్కడ దొడ్డి కొమరయ్య, బండి నరసింహుల తర్వాతకి ఆ యొక్క వారసత్వాన్ని పుడిపించుకున్న మా అక్క విమలక్క ఇలా వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుంటూ ఒక కొనపురి రాములు, ఒక కొనపురి సాంబశివుడు వాళ్ళ యొక్క త్యాగాలతోటి మేము అందరం కూడా ఉద్యమాల్లో పనిచేసినాం, వారితో పాటుగా కలిసి పనిచేసినాం, వారితో పాటుగా తిరిగినాం. మరి అలా అటువంటి వీరులు కన్నా ఈ జాతిలో పుట్టిన మేము మరి అలా మా జాతి అంతా ఐక్యతతో వీరుడి విగ్రహం పెట్టాలని ఆలోచన చేస్తే పిలువగానే వచ్చినటువంటి జాతి ఐక్యత కోసం, సమాజ ఐక్యత కోసం మా కమిటీ అంతా కూడా పిలువగానే వచ్చినందుకు ప్రత్యేకంగా మా ఎమ్మెల్సీ గారికి, నెల్లికంటి సత్యం గారికి, మా విమలక్క గారికి, పత్రికా విలేకరులకు, మా కార్యవర్గానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలియదు, ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలియదు, ఎంత రకాలు తిరిగిలో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా మీ కష్టం ఖచ్చితంగా ఇద్దరు రూపంలో కనపడుతుంది. మీరు పడ్డ ప్రతి కష్టం ఆ ఇద్దరు రూపంలో కనపడుతుంది చూసి మీ కమిటీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.